దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని పాద సన్నిధిలో చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామమున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మనము క్రిస్మస్కి చాలా దగ్గరలో ఉన్నాం. షాపింగ్ హడావుడంతా మొదలైపోయిందా మీకు? ఏది ఎలా ఉన్నా దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఆయనకి ఇవ్వండి. ప్రార్థనలు చేయటంలో కానీ, కీర్తనలు పాడటంలో కానీ, దేవుని మాటలు వినడానికి కానీ, దేవుని మాటలు చదవటానికి కానీ, దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి స్తుతించడానికి ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. మనము చాలా వరకు ఎలా ఉంటామంటే, లోకములో మనము క్రిస్మస్ని గడపటానికి ఇష్టపడతా ఉంటాం. కానీ ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే మనము దేవునికి సమీపంగా ఉండాలి. అటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము గ్రంథము 26వ అధ్యాయము 29వ వచనంలో చివరిగా వ్రాయబడినటువంటి ఆ మాటను చూస్తే, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో సమృద్ధిగా మనకు విరచి వడ్డించునుగాక. ఆమేన్. సమృద్ధిగా మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనకు చూస్తే దేవుని యొక్క మాట చెప్తున్నటువంటి ఒక సత్యము, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. ఆశీర్వాదం అనేటువంటి మాట, ఆ మాట వింటేనే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. మనకు కష్టం కావాలని ఎవరం కోరుకోం. ఎవరైనా దేవుని సేవకులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడో, ఏదైనా ఒక ప్రాఫెసీ చెప్తే బాగుండు అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఒక్క మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఆశీర్వదించబడాలి అనేటువంటిది మనకెంత ఆశగా ఉన్నామో, దేవుడు కూడా మనలను దీవించడానికి, మనం దీవించబడడానికి అంతకంటే ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. అర్థమైంది అన్నమాట. మనము ఆశించిన దానికంటే, మనము కోరుకున్నటువంటి దానికంటే దేవుడు మరింత ఎక్కువగా నిన్ను, నన్ను, మనలను, అందరినీ దీవించాలనేటువంటిదే ఆయన ఉద్దేశం. అటువంటి తలంపు ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలి అంటే అంత తేలిగ్గా అవి రావండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు కదా, కాబట్టి నేను మందిరానికి వెళ్తున్నా అని మనం అనుకోవటం కాదు. క్రిస్మస్ని చేసుకుంటున్నాను, ఈస్టర్ని చేసుకుంటున్నా, గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉంటున్నా మధ్యాహ్నం వరకు, ఇట్లా అనుకోవద్దు. మనం దీవించబడాలి అంటే దానికి దేవుడు మనలను పరిశీలన చేసేవాడుగా ఉన్నాడు, మనలను పరీక్షించేవాడుగా ఉన్నాడు. మన నడకను బట్టి, మన నడతను బట్టి, మనము దేవునికి లోబడినటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనలను హెచ్చించటము, దీవించటము, ఆశీర్వదించటము, ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క మాటను బట్టే ఇవన్నీ కూడా నిర్ణయించబడతా ఉంటాయి. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రాముగా ఉన్నటువంటి సమయమున అబ్రహాముగా మార్చాడు. వృద్ధాప్యములో ఇస్సాకును బహుమతిగా ఇచ్చాడు. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు దీవించబడ్డాడు. మోషే ఆశీర్వదించబడ్డాడు. మనం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా. ఎంతోమంది దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటువంటి వాళ్ళ లిస్టు బైబిల్ చదువుతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి.
దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి యొక్క దీవెనలు పొందుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దానికి కారణాలు ఏంటి? అది నేడు మన యొక్క ముఖ్య ధ్యానాంశం, మన యొక్క ముఖ్యమైనటువంటి లేఖన భాగము ఇందులో మనం చూడాలి. దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నువ్వెలా నడవాలి? నేను పొందుకోవాలంటే నేనెలా నడవాలి? మనము దేవుని దీవెనలు పొందుకోవాలంటే మనమందరం ఎలా నడవాలి? ఒక మాట లేఖనాల్లో వచ్చి మనం చూద్దామా? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 115వ కీర్తన 13వ వచనంలో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? చిన్న బిడ్డలని ఆశీర్వదిస్తాడు, పెద్దవాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు. అంటే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, మధ్యలో ఉన్నటువంటి వారిని, మధ్య తరగతులు ఉన్నటువంటి వాళ్ళను అంటే యవనస్తులను, అలానే నడి వయసులో ఉన్నటువంటి వారిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని దీవించాలనేటువంటిది దేవుని యొక్క కోరిక. అయితే దేవుడు వారి వద్ద నుండి ఒక మాట కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆశీర్వదించాలి అంటే ఒక రూల్, ఒక నియమం అనేటువంటిది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవటం అంటే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క చిత్తములో మనము ఆయన చిత్త ప్రకారంగా నడిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే ఆ మాట మనకు కొంత బాధగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అవును కదా? ప్రభువారు అన్నారు, నా శరీరము తిని నా రక్తం తాగేవాడే పరలోకంలోనికి వెళ్తాడంటే కొంతమంది అనుకున్నారు ఆయనను వెంబడించిన వాళ్ళే, ఈయన శరీరాన్ని మేము ఎలా తింటాం, ఈయన రక్తాన్ని మేము ఎలా పానం చేస్తాము అనుకొని కొంతమంది ఆయనను అసలు వెంబడించడం కూడా మానేశారు అనేటువంటి మాట యోహాను సువార్తలో ఉంది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటం అంటే ఇష్టమే, కానీ దానికి పెట్టినటువంటి ఆ నియమమునకు లోబట్టమే మనకు కొంత కష్టంగా ఉన్నది. అయితే కష్టమైన దానిని మనం ఇష్టంగా చేస్తే ఆ కష్టమైనటువంటి దానిని దేవుడు మార్చివేసి మనలను ఆయన తప్పనిసరిగా దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనసు అలా ఉన్నదండి. దేవుని యొక్క ఆలోచన అలా ఉంది. ప్రతి ఒక్కరిని నేను దీవించాలనుకుంటున్నాను అంటున్నాడు. ప్రతి ఒక్కరిని నేను దీవించేవాడిని అని ఈ 115వ కీర్తనలో దేవుని యొక్క మాట అక్కడ కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే తన యందు భయభక్తులు గలవారిని. చూసారా? దేవుని యందు మనము భయముతో కూడిన భక్తిని కలిగి ఉండాలి. ఇక్కడే మనకు కొంచెం కష్టం. దేవుడు అంటే నాకు భక్తి ఉంది. చాలామంది అర్ధరాత్రుల్లో ప్రార్థనకి వెళ్తారు, పొద్దున్నే ప్రార్థనకి వెళ్తారు, అంతా బాగానే ఉంటుంది. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, అన్ని రకాలుగా ప్రవర్తన బాగానే ఉంటుంది. కానీ ఒక ప్రశ్న, దేవుడంటే భయం ఉందా? ఆలోచన చేయండి. నువ్వు భక్తిని కలిగి ఉన్నావు ప్రియ సహోదరి, కానీ భయం అనేటువంటిది ఉన్నదా? నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి భయముతో కూడినటువంటిదిగా ఉన్నదా? భయముతో కూడిన భక్తిని నేను కలిగి ఉండాలి. అందుకే ఆ రెండిటికి ఒక లింక్ పెట్టాడు దేవుడు, భయభక్తులు కలిగి ఉండటం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదము
చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. నిత్యము నిలిచేటువంటిదిగా ఉంటుంది. కానీ నేటి దినాల ఎలా అయిపోయినాయి దినాలు, మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవునికి కానుక ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. దశభాగం కానీ, ప్రత్యేక అర్పణలు కానీ, ఏదో ఒకటి పేదవాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడంటే భయం అనేటువంటిదే ఉన్నట్లా. దేవుడంటే నీకు భయం ఉంటే నువ్వు కలిగి ఉండేటువంటి భక్తి, ఆ నడత ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడంటే భయం లేకుండా ఉన్నటువంటి వారు ఆదివారం మందిరానికి వస్తారు, సమయానికి రారు కదా. ప్రారంభ ప్రార్థనకి ఉండరు. ఎంతమంది ఉంటున్నారు ప్రారంభ ప్రార్థనకి? మీరు వెళ్తున్నారా? ఈ మాట వింటున్న వాళ్ళు ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది యవ్వనస్తులు లేకపోతే యజమానులు, వ్యాపారం చేసేవాళ్ళు ఎలా ఉంటున్నారంటే, మేము శనివారం వరకు కష్టపడుతున్నాం, మిగతా సోమవారం నుండి శనివారం వరకు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతున్నాం, ఈరోజు ఆదివారం కదా కొంచెం 1 గంట ఎక్కువ పడుకోవాలి, 1 గంట ఎక్కువ నిద్రపోవాలి, మాకు సెలవు వచ్చేది ఒక్కరోజేనండి అనుకుంటారు. ఏంటి తమ్ముడు చర్చికి లేటుగా వస్తున్నాం ఏంటంటే, అన్న ఇవాళ ఒక్కరోజే కదా మందిరానికి కొంచెం లేటు, ఇవాళ ఒక్కరోజే కదా మాకు సెలవు, అందుకే కొంచెం ఆలస్యంగా వస్తున్నా. దేవునికి అన్నీ తెలుసు కదా, కొంచెం ఆయన అడ్జస్ట్ అవుతున్నాడు, మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి అన్నట్లుగా మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, మనము వారమంతా కాచి కాపాడి మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుని సన్నిధిలో ఏ సమయం అనుకుంటున్నాం మనం? నువ్వు భయమును కలిగి ఉంటే, నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి భయముతో కూడుకున్నటువంటిదిగా ఉంటే ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటావు. ఉంటున్నావా? మనం అటువంటి జీవితం జీవించలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే మనం భక్తిని కలిగి ఉన్నాం కానీ భయంతో కూడిన భక్తి లేదు. మనము భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే, ఎవరి యందు భయభక్తులు ఉండాలి? మన ఈ లోక యజమాని కాదు, మనం పనిచేసేటువంటి యజమానుడు కాదు, మనము మన యజమానైనటువంటి దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి ఉంటే ఆ ప్రార్థన, ఆ ఉపవాసము, ఆ కానుకలు ఇచ్చేటువంటి విధము, ఆ యొక్క భక్తి జీవితము ఇవన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించడం. మొట్టమొదటి కారణం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం. రెండవది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము గ్రంథము 28వ అధ్యాయములో మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుంటే, అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఒక నిబంధన, ఒక నియమాన్ని పెడుతున్నాడు. ఏంటది చూడండి, బైబిల్స్ తీసుకొని చదువుతున్నాను. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము గ్రంథము మొదటి 2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల. ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఇక్కడ దేవుడు మనలను ఆశీర్వదిస్తాడనేటువంటి మాట ఆ 28వ అధ్యాయం మొదటి వచనం చివరిలో వ్రాయబడింది. చదువుదాం, అది కూడా చూడండి. ఆయన ఎలా ఉన్నాడంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్పగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు కదా! ఎంత గొప్పగా మంచి ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా చేస్తానంటున్నాడు, నువ్వు చేసేటువంటి వ్యాపారాన్ని ఆస్వాదిస్తానంటున్నాడు, నీ బిడ్డల చదువుల్లో తోడుగా ఉంటాడు, వివాహమై కొన్ని సంవత్సరాలైంది, నీకు పిల్లలు లేరు, అయినా సరే దేవుడు నీ పిల్లల్ని ఆస్వాదిస్తాడనేటువంటి వాగ్దానం నీకు ఇచ్చి వారిని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. మొట్టమొదటగా మీరు అనుకోవచ్చు, అయ్యా అన్నా నేను దేవుని యొక్క మాట
ప్రారంభించినటువంటిది మొదలుకొని, మందిరంలో మొదటి మాట ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరిగా ఆ దీవెన ఇచ్చేటువంటి వరకు, ఆ బ్లెస్సింగ్ ఇచ్చేంత వరకు నేను అది ఎవరితో మాట్లాడను, దేవుని మీదే మనసు పెడతాను, దేవుని యొక్క మాటల మీదే నేను మనసు నిలుపుకుంటాను. అయినా సరే నాకు దేవుని యొక్క ఆశీర్వాదం రావట్లేదేంటి, నాకు కొన్ని కష్టాలు ఉన్నాయేంటి, నాకు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ఎందుకని అని కొంతమంది ఆలోచన కూడా చేయవచ్చు. చదవండి పూర్తిగా వచ్చిన భాగంలో, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినటం కాదు, శ్రద్ధగా వినటం నేర్చుకోవాలి మొట్టమొదటగా. అశ్రద్ధగా వింటే మన మనసు ప్రక్కకి వెళ్ళిపోతుందేమో. కానీ నీ దేవుడైన యెహోవా మాట, నీ దేవుని మాట నువ్వు మందిరంలో ఏకీభవించినా, ప్రార్థనలో ఏకీభవించినా, ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినా, ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్కి వెళ్ళినా, టీవీలో వర్తమానం విన్నా, మొబైల్స్లో యూట్యూబ్లో రకరకాల ఛానల్స్ ఉన్నాయి కదా, రకరకాల యాప్ల్లో మనం దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం. జూమ్లో వింటూ ఉన్నాం, గూగుల్ మీట్లో వింటూ ఉన్నాం, రకరకాలుగా వింటూ ఉన్నాం. అయితే ఎలా వింటున్నావు అనేటువంటిది ముఖ్యం. శ్రద్ధగా విని, నీ దేవుడైన యెహోవా మాట నేను శ్రద్ధగా విన్నాను అని మీరు అనుకోవచ్చు. వాక్యంలో చెప్పినట్టుగా నేను శ్రద్ధగా విన్నాను, మంచిదే. అయితే ఆ తర్వాత మాట ఏమన్నాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల. ఇక్కడ మనం ఒక మాట ఆగుదాం. దేవుని యొక్క మాట శ్రద్ధగా వినటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి చూశారు, ఆయన చెప్పినటువంటి సమయమున కొన్ని మనం చేయాలి అని చెప్తాడు, కొన్ని మనం చేయకపోతే ఆజ్ఞ కూడా ఇస్తాడు. ఒకవేళ ఆజ్ఞను కనుక మనం అతిక్రమిస్తే మనం పాపంలోనికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణము, శిక్ష. ప్రియ సహోదరుడా, నీవు దేవుని మాట వినడం మాత్రమే కాదు, దానిని అనుసరించి నీవు నడుచుకోవాలి. సహోదరి, నడుచుకోవాలి. నడుస్తున్నారమ్మా మీరు? ప్రియా తమ్ముడు, నడుచుకుంటున్నావా? దేవుని మాట శ్రద్ధగా వింటున్నావు, కానీ అనుసరించి నడిచేటువంటి సమయమున భయం ఉండట్లా, భక్తి ఉండట్లా, శ్రద్ధ ఉండట్లా నీకు. అలా నడుచుకుని ఎడల దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అది మొదటి వచనంలో చెప్పినటువంటి మాట. రెండవదిగా మనం చూస్తే రెండవ వచనంలో, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. మొదటి 14 వచనాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు. అవన్నీ నీకు రావాలంటే దేవుని మాటను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నీవు నడుచుకోవాలి. నడుస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? నువ్వు నడవట్లేదేమో, అందుకే నీకు కొన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. ఇంకా నువ్వు బాప్తిజం పొందిన కొన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని మాట ప్రకారంగా నువ్వు నడవట్లా, వింటున్నావు, విడిచిపెడుతున్నావు దేవుని మాట. కానీ నీ ప్రవర్తనను మార్చుకో, దేవుని యొక్క వాక్యంలో నిలబడు, ఆయన మాట ప్రకారంగా నువ్వు నడువు, దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి మనం చూసినట్లయితే, మనము దేవుణ్ణి మనం ఎలా కలిగి ఉన్నాము. దావీదు భక్తుడు అంటున్నాడు కదా 23వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. విన్నారా ఈ మాట? యేసయ్యను మనము ఎలా పెట్టుకోవాలి? ఒక పటానికి ఆయన బొమ్మ పెట్టుకొని మంచి ఫ్రేమ్ పెట్టేదానికి ఉదయం పూట 2 నిమిషాలు, సాయంత్రం పూట 2 నిమిషాలు, బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి వచ్చినాక, అదే మనం చేసేటువంటి ప్రార్థన. కొంతమందికి అదొక అలవాటు, వెళ్ళేటప్పుడు అలా నిలబడి ఏదో కళ్ళకద్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడంటే భయం అదేనా? భక్తి అదేనా? నీకు ఉన్నటువంటి భక్తి?
ఆయనను నువ్వు కాపరిగా కలిగి ఉంటే ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుస్తావు. కాపరి ఎవరికి ఉంటారు అంటే గొర్రెలకు ఉంటారు. మనము ఆయన గొర్రెలంగా ఉన్నాము. ఆయన మేపెడి గొర్రెము మనం. నేను ఆయన గొర్రెను, మీరు ఆయన గొర్రెలుగా ఉండాలి. ఎందుకంటే మనకు మంచి కాపరి ఆయన. మనం అలసిపోతే, మనకు దాహం వేస్తే, మనకు ఆకలి అయితే ఆయనే మన బాధ్యత తీసుకుంటాడు. మనకు సమస్య వస్తే ఆ సమస్యను తీర్చేటువంటి బాధ్యత ఆయనే తీసుకుంటాడు. అటువంటి కాపరి మంచి కాపరి యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన కాపరి మార్గంలో నడిస్తే ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పచ్చిక కలిగినటువంటి చోట, ఆహారం ఉన్నటువంటి స్థలములకు ఆయన నిన్ను నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన మార్గాన్ని విడిచిపెట్టి తృణీకరించి మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతా ఉన్నాం. మనకు నచ్చినట్లుగా మనం నడుస్తా, ఏంటి దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, ఏంటి ఆయన నాకు దీవెనివ్వలేదు, నేను 1000 రూపాయలు కానుకిచ్చాను కదా, దశభాగం ఇస్తున్నా కదా, 1,00,000 రూపాయలు నా సంపాదనలో 10,000 నమ్మకంగా అనుకోవచ్చు నువ్వు. కానీ దేవుడు దశభాగాన్ని చూస్తాడా? నీ కానుకలు అర్పణలు చూస్తాడా? కాదు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని పరిశీలనగా చూసేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, తమ్ముడు, మీరు ఎలా ఉన్నారు? దేవుని మీకు కాపరిగా పెట్టుకోండి. యేసయ్య మీకు కాపరిగా ఉంటే ఆయన నువ్వు మందలో నుంచి తప్పిపోతుంటే నిన్ను భయపెట్టు, బెదిరించో, తిట్టో, కొట్టో తన మందలో కలుపుకుంటాడు. ఆ మందను ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. పచ్చిక గల చోటకు ఆయన నిన్ను తీసుకువెళ్తాడు. శాంతికర జలముల యొద్దకు నిన్ను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతటి గొప్ప కాపరండి! దావీదు భక్తుడే తన మందలో ఉన్నటువంటి గొర్రెను ఎలుగుబంటి, సింహము వచ్చి తీసుకువెళ్తా ఉంటే వాటిని ఎదిరించి పోరాడి వాటి నోటనున్నటువంటి ఆ గొర్రెను విడిపించాడు కదా. మరి మన ప్రధాన కాపరి మన యేసయ్య, ఆయన మనలను కాచి కాపాడడా? మన అవసరాలు తీర్చడా? ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు మనం మందలో ఉంటే. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరుడా, నీవు మందలో ఉన్నావా? సంఘంలో ఉన్నావా? అంట్లా మందలో ఉన్నావా? మందలో నుండి తొలగిపోయి బయటకు వచ్చేసావా? నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తేనే నువ్వు మందలో ఉన్నట్టు. కేవలం మందిరానికి వెళ్తే మందలో ఉన్నట్లు కాదు. మందిరానికి చాలామంది వస్తూ ఉంటారు. మీటింగ్స్ పెడితే లక్షల్లో వచ్చేవాళ్ళు ఉన్నారు. దినకరన్ గారు ఒకప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు 4-5 లక్షల మంది వచ్చేవాడు. బెన్నీహిన్ గారు మీటింగ్ పెడితే లక్షల్లో వస్తూ ఉన్నారు. ఇలా గొప్ప గొప్ప సేవకులు మీటింగ్స్ పెడితే లక్షల్లో వస్తున్నారు. కానీ అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారంటే వెళ్ళరు. ఎవరైతే దేవుని యొక్క మాట విని ఆయనను తమ కాపరిగా పెట్టుకొని ముందుకు నడుస్తారో వారే పరలోకానికి వెళ్తారు. యెహోవా నా కాపరి. మీ కాపరి ఎవరు అంటే ఒక మనిషి పేరు కాదు మనం చెప్పాల్సింది. యేసయ్య నా కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య నా కాపరి, యెహోవా నా కాపరి. మనం ఆయన కాపరిగా ఉండి ఆయన మందలో ఉంటే మనం తప్పిపోయినా మనల్ని వెదకి రక్షించి మనల్ని మందలో పెట్టి ఆయన క్షేమస్థితిని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 18వ కీర్తనలో 19వ వచనంలో ఏమంటున్నా అంటే, నేను ఆయనకి ఇష్టుడను గనుక. వింటున్నారా? ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.
ఎందులో నుంచి తప్పిస్తాడు? ప్రతి వ్యతిరేకతలో నుండి, ప్రతి అనారోగ్యములో నుండి, ప్రతి ఇబ్బందిలో నుండి, ప్రతి సమస్యలో నుండి, మనము అనుభవిస్తున్నటువంటి కష్టానికి, ఇరుకుకి, ఇబ్బందికి ఏ పేరైనా నువ్వు పెట్టుకో. సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ నీ మీదకి వచ్చి నిలబడుతున్నా నీకు వ్యతిరేకంగా ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయనకు ఇష్టడుగా ఉంటే. ఇష్టడుగా ఉండాలి నువ్వు. దావీదును బట్టి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు కదా. అపోస్తల కార్యము గ్రంథము 13వ అధ్యాయంలో 22వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. దావీదు ఎలా ఉన్నాడంటే నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నావా? ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉంటే ఆయన నిన్ను తప్పిస్తాడు. నీకొచ్చిన ప్రతి వ్యతిరేకత నుండి నిన్ను తప్పించి ఆయన నిలవబెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం వాటన్నిటిలో మనం జాగ్రత్తగా ఉంటే, దేవుని మాట ప్రకారంగా ఉంటే, ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన సన్నిధిలో మనల్ని నిలబెడతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు నా తండ్రి. మేమందరము నా తండ్రి ఆస్వాదించబడాలనేటువంటి తలంపు మీరు కలిగి ఉన్నారు. మేమెక్కడ వ్యతిరేకంగా ఉన్నామో, ఎక్కడ మీకు వ్యతిరేకమైన నడక నడుస్తున్నామో, మీ వాక్యానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ మీకు వ్యతిరేకమైనటువంటి నడక నడిచి మిమ్మల్ని బాధ పెడుతున్నామో నాయన, ఈ వ్యతిరేకత అన్నిటిలో నాయన మమ్మల్ని అందరినీ మార్చివేయండి నాయన. మీ వైపు తిరిగి మిమ్మల్ని చూచేటువంటి కన్నులు, మీ మాట శ్రద్ధగా వినేటువంటి చెవులు, మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా నడిచేటువంటి హృదయాన్ని ప్రభువా మాకు అనుగ్రహించి అన్ని విధాలుగా మీ మాటలు శ్రద్ధగా విని, మీరు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకోవటం మాకు నేర్పించండి. మేము ఇష్టముగా ఉంటే మేము తప్పించబడతాము నాయన. మా వ్యతిరేకత ఎన్నింటిలోనో మేము నడుస్తూ ఉన్నాం, ఎన్నో వ్యతిరేకతల మధ్యలో మేము జీవిస్తూ ఉన్నాం. వాటన్నిటినీ సరళం చేసి ఆయన మీరు రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అనారోగ్యంతో ఉన్నవారిని మీరు విడుదల కలుగు చేయండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులను నా తండ్రి, ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారిని మీ జ్ఞానంతో తెలివితో నింపండి, సకల ఆశీర్వాదము దయచేయండి. ఏది వారి కొదువుగా ఉన్నదో వాటన్నిటినీ కూడా మీరు వారి కాపరిగా ఉండి, నాయకునిగా ఉండి, పోషించి నడిపించి వర్ధిల్ల చేయమని, కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించమని, మహిమా గంట ప్రభావాలు మీ నామములకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.